ఒకప్పుడు పచ్చని చెట్లు, బంగారు వెలుగులతో మెరుస్తున్న మాయా అడవిలో ఒక చిన్న నీలం పసుపు రంగుల సీతాకోక చిలుక ఉండేది. ఆ సీతాకోక చిలుక పేరు లిల్లీ. లిల్లీకి ఒక చిన్న కోరిక ఉండేది. ఒక రోజైనా నేను మనిషిలా మాట్లాడగలిగే, నవ్వగలిగే, పరిగెత్తగలిగే ఒక ఫేరీ అమ్మాయిగా మారాలని. ప్రతిరోజూ లిల్లీ మాయా అడవిలోని మెరుస్తున్న పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుతో ఇలా మాట్లాడేది. ఓ మాయా చెట్టు, నువ్వు ఎన్నో అద్భుతాలు చూశావు కదా, నా చిన్న కోరిక నెరవేర్చగలవా? ఆ చెట్టు మాత్రం మౌనంగా ఉండేది. కాని తన ఆకుల్లోంచి మాయా కాంతులు వెలువరించేది. ఒక రాత్రి పూర్తి చంద్రుడు వెలిగిపోతుండగా చెట్టు చుట్టూ 1000 మెరుపు పురుగులు తిరుగుతూ అడవంతా వెలుగులతో నింపేశాయి. అప్పుడే మాయా చెట్టు మెల్లగా కదిలింది. ఒక మధురమైన స్వరం వినిపించింది. లిల్లీ, నీ మనసు స్వచ్ఛంగా ఉంది, నీ కోరిక నెరవేరుతుంది. అంతే, బంగారు వెలుగు లిల్లీని చుట్టుముట్టింది. చిన్న సీతాకోక చిలుక ఒక అందమైన ఫేరీ అమ్మాయిగా మారిపోయింది. చిన్న పింక్ డ్రెస్సు, మెరుస్తున్న రెక్కలు, కళ్లల్లో ఆశ్చర్యం, ఆనందం. లిల్లీ ఆనందంతో ఇలా చెప్పింది, నేను నిజంగానే ఫేరీ అయ్యానా? కాని అడవిలోని ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. దూరంగా చీకటి పొగలతో ఒక చెడు మంత్రగత్తె అడవిలోకి వచ్చింది. ఆమె పేరు మోర్గానా. మోర్గానా ఫెయిరీల మాయాజాలాన్ని దొంగిలించి తన శక్తిని పెంచుకోవాలనుకునేది. ఆమె కళ్ళు లిల్లీ మీద పడ్డాయి. ఇంత అందమైన ఫెయిరీని పట్టుకుంటే నా శక్తి రెట్టింపవుతుంది. లిల్లీకి భయం పట్టేసింది. ఆమె రెక్కలు కంపించాయి, కళ్లల్లో నీళ్లు నిండాయి. లిల్లీ మోర్గానా నుంచి తప్పించుకుని అడవిలో పరుగెత్తింది. నన్ను కాపాడు మాయా చెట్టు. ఆమెకి ఒక్కటే తెలుసు, మాయా చెట్టు దగ్గరే భద్రత. మంత్రగత్తె వెనకే వస్తోంది, భయంకరమైన నవ్వులతో. లిల్లీ చెట్టు దగ్గరికి చేరగానే మోకాళ్ళ మీద కూర్చొని ఇలాలా చెప్పింది, ఓ మాయా చెట్టు, ఫేరీగా ఉండటం నాకిష్టం, కానీ భయం ఎక్కువైంది. నన్ను మళ్ళీ చిన్న సీతాకోక చిలుకగా మార్చు. ఆ మాటలు వినగానే మాయా చెట్టు బలంగా మెరిసింది. ఆకాశం నుంచి వెలుగుపడింది. మంత్రగత్తె వెనక్కి పడిపోయింది. చెట్టు మెల్లగా చెప్పింది, లిల్లీ, నిజమైన శక్తి రూపంలో కాదు, మనసులో ఉంటుంది. వెలుగు తగ్గింది. లిల్లీ మళ్లీ చిన్న సీతాకోక చిలుకగా మారింది. చెట్టు ఆకుల మధ్య దాక్కుంది. మంత్రగత్తె వెతికినా ఏమీ కనిపించలేదు. కోపంతో అడవిని వదిలి వెళ్ళిపోయింది. లిల్లీ మళ్లీ స్వేచ్ఛగా ఎగిరింది. కాని ఇప్పుడు ఆమెకి ఒక విషయం అర్థమైంది. ఎంత పెద్దగా మారినా నా నిజమైన ఆనందం నా స్వరూపంలోనే ఉంది. మాయా చెట్టు చిరునవ్వుతో ఆమెని చూస్తూ నిలిచింది. అప్పట్నుంచి లిల్లీ ఆ అడవికి ఆశకు, ధైర్యానికి గుర్తుగా మారింది.